డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చేస్తున్న 2 చిత్రాలకు గాను నాని 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది దసరా హాయ్నానా మూవీలతో వచ్చి 2 హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అంటే సుందరానికి మూవీని తెరకెక్కించిన దర్శకుడు వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. 2024 29వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. నాని బర్త్డే సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లిమ్స్ అంచనాలను పెంచేశాయి. దసరా మూవీ తర్వాత మరోసారి మాస్ ఎలివేషన్లో కనిపించబోతున్నారు నాని. ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే డివివి దానయ్య బ్యానర్లో మరో సినిమాకు కూడా నాని సంతకం చేశారు. ఆ చిత్రానికి సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. నాని బర్త్డే రోజే ఈ మూవీ అనౌన్స్ చేసి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. పూర్తిగా కార్టూన్స్తో ఉన్న ఈ వీడియో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చేస్తున్న 2 చిత్రాలకు గాను నాని 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఒక్క సినిమాకు నాని 25 కోట్లు అడగ్గా దానయ్య ఓకే చెప్పేశారని సినీ వర్గాల్లో టాకు. దీంతో నేచురల్ స్టార్ కు దానయ్య సాలిడ్ రెమ్యునరేషన్ ఇస్తున్నారన్నమాట. గత ఏడాది ముందు వరకు 20 కోట్లకు వచ్చిన నాని లెక్క ఇప్పుడు కాస్త పెరిగినట్లు అర్థమవుతుంది. నాని ఎలాంటి సినిమా చేసినా నాన్ థియేట్రికల్గానే మంచి రేట్లు వస్తుంటాయి. అక్కడే నిర్మాత సగం సేఫ్ అవుతాడు. ఇక నాని డిమాండ్కు తగ్గట్టుగానే దానయ్య అతనికి 50 కోట్లు చెక్కు ఇచ్చాడన్నట్లు టాకు. ఇటీవల నాని దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా మరో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు నాని బలగం వేణుతో కూడా సినిమా చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.